ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తనను మోసం చేసిందన్నారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో జగన్ దృష్టికి వెళ్లడం లేదని అన్నారు. పెత్తందారులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఒక పథకం ప్రకారమే పార్టీ పెద్దలకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారంటున్న ఎలిజాతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ఏలూరు పార్లమెంటులోని చింతలపూడి అసెంబ్లీతో పాటు ఏలూరు పార్లమెంటు సీట్లలో అభ్యర్థులను మార్చుతూ మూడో జాబితా విడుదల చేశారు. ఇందులో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అవకాశం లేకుండా ఉన్నటువంటి చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నట్లు ఎలిజా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీకు అవకాశం రాకపోవడానికి ఇప్పుడు జరిగినటువంటి మూడో లిస్టులో వచ్చే ఎన్నికల్లో మీకు పోటీ చేసేటటువంటి అవకాశం రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది అనుకుంటున్నారు? గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, రియాలిటీస్ ఏంటి అనేవి మా అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళటం లేదు. ఇక్కడ ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధర్ గారికి అలాగే నాకు మధ్య విభేదాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి పార్టీలో కొంతమంది పెద్దల్ని వారు కన్విన్స్ చేసి నా మీద లేనిపోయినవి చెప్పి రిపోర్ట్లు కూడా తారుమారు చేసి ఒక రకమైనటువంటి అభద్రతాభావాన్ని పార్టీ పెద్దల్లో నింపటం జరిగింది. అదే మీ తరపున ఎంతో మంది నాయకులు, స్థానిక నాయకులు కూడా వెళ్ళి పెద్దల్ని, పార్టీ పెద్దల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేశారు. కలిసినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం వాళ్ళ నుంచి మీకు వచ్చింది? ప్రజల్లో లేను అనేది వాళ్ళనికి అంటే అది నిజంగా అది వంక, అంటే పొమ్మను లేక పొగబెట్టినట్టు నేను భావించాలి తప్పితే ఇది రిపోర్టు బాగాలేదనేది మాత్రం పచ్చి అబద్ధం. అది ఈ రిపోర్ట్లు బాగాలేదనేది ఒక వంక తప్పితే, నన్ను తప్పించడానికి ఒక వంక తప్పితే అది యథార్థం కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ పైన అంటే సీటు మారుతుందని వచ్చినటువంటి రూమర్లు నిజమయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు మీకైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశం అయితే లేకుండా పోయింది. మరి భవిష్యత్ కార్యాచరణ అనేది ఏ రూపొందించబోతున్నారు? ఇక్కడ ఉన్న పెత్తందారీతనాన్ని దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ రోజున జరుగుతున్న ఇదేంటంటే, ఇప్పుడు ఎవరికైతే పార్టీ సీట్ ఇచ్చారో విజయరాజు, ఆయన్ని ఎంపీ గారు కానీ లేకపోతే ఆయన అనుచరులు కానీ ఆయన వర్గం కానీ సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం టీడీపీ జనసేనలో ఆ పొత్తులో భాగంగా 2009లో వీళ్ళ అభ్యర్థిగా వీళ్లే బలపరిచి పోటీ చేపించినటువంటి అభ్యర్థి అంబేద్కర్ ఆయన తిరుగుతూ ఉన్నాడు. అంటే రెండు పార్టీల్లోనూ ఈయన అభ్యర్థులనే పెట్టి, అంటే ఎవరు గెలిచినా, ఏ పార్టీ గెలిచినా ఈ రాజకీయం నా దొడ్లో ఉండాలి, లేకపోతే అధికారం నా దొడ్లో ఉండాలి అనే ఒక పెత్తందారీతనం ఇక్కడ జరుగుతూ ఉంది. దయచేసి ఈ పెత్తందారీతనాన్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను అధిష్టానానికి మనవి చేస్తా ఉన్నాను. ఇంకొకరా లేకపోతే వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఇప్పటికీ మీకు ఏమైనా ఆఫర్లు? ఇప్పుడు నేను ఒక మంచి ఉద్యోగాన్ని, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండి అడిషనల్ కమిషనర్ జీఎస్టీగా ఉంటూ అంత మంచి ఉద్యోగాన్ని నేను వదిలిపెట్టుకుని 3 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉండగా దాన్ని వదిలిపెట్టుకుని నేను పార్టీలోకి చేరటం జరిగింది. పార్టీ అభ్యర్థిగా 2019లో పార్టీ నుంచి ఏ రకమైనటువంటి సహాయం ఆశించకుండా, పొందకుండా నేను స్వయంగా నా సొంతగా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి నా ఖర్చుల మీద నేను గెలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పార్టీకి కానీ నేను విధేయుడిగా ఉన్నాను. ఎప్పుడూ కూడా నేను పార్టీ గీటు దాటలేదు. ఎప్పుడూ కూడా పార్టీని ముందు పెట్టుకుని పార్టీయే పరమావధి అని చెప్పేసి నేను పార్టీని అన్నిటికంటే పైన పెట్టుకుని నేను ముందుకు నడిచాను. మరి ఈ రోజున పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ యొక్క మ్యానిపులేషన్ వల్ల నన్ను నడి రోడ్డు మీద పార్టీ వదిలిపెట్టింది. ఈ రోజున పార్టీ నన్ను మోసం చేసింది అనే భావంలో నేను ఉన్నాను. నేను మోసపోయాను. అది ఎవరంటే ఎంపీ గారి వర్గం, ఎంపీ గారు. ఆయన పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతనికి సీట్ ఇవ్వకూడదని ఆయన పట్టుబట్టినప్పుడు పార్టీ ఆయన వైపు మొగ్గు చూపించింది. వాస్తవాలు, ఈ రియాలిటీ ఏంటనేది వారు చూడలేదు.
చింతలపూడిలో తన పైన కావాలని కుట్ర జరగడంతో సీటు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోయానని ఒక చింతలపూడి నియోజకవర్గంలో పెత్తందారులదే పై చేయి కావడం వల్లే తనకి అవకాశం రాకుండా పోయిందని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అంటున్నారు. అలాగే భవిష్యత్తులో ఈ పార్టీలో కొనసాగాలా లేదా అనేదాన్ని కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన